వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ద ఫిలిం కంగువా. అసలు కంగువా గురించి మాట్లాడుకునే ముందు వీళ్ళు ఏం చెప్పి ఫస్ట్ అంటే, మీకు తెలుగుకి బాహుబలి ఉంటే తమిళ్కి ఒక కంగువా లాగా ప్లాన్ చేస్తున్నాం. కంగువా సినిమా అనేది బడ్జెట్ కూడా అరౌండ్ 300 నుంచి 400 crores దాకా పెట్టినాం. గ్రాండ్గా సినిమా తీసినాం, చాలా బాగుంటుంది. మేమైతే 2000 crores ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మూవీ నుంచి అని చెప్పి మూవీ టీం అయితే రిలీజ్ చేసారు. ఎందుకు ఎప్పుడో ఇప్పటి నుంచి ఇంటర్వ్యూస్ వస్తున్నప్పటి నుంచి అదే చెప్పారు, ఎక్స్పెక్టేషన్ 2000 crores. మేమేమనుకున్నామంటే జనరల్గా సినిమా ట్రైలర్ కానీ ఇదంతా చూసి ఒకవేళ వర్కౌట్ అయితే కొడుతుంది కావచ్చు, ఒక 800 నుంచి 1000 crores వరకు కొట్టచ్చు మూవీ, అంత పొటెన్షియల్ ఉన్న సినిమానే అవుతుంది అని చెప్పి అనుకున్నాం. కానీ ఏం డెలివర్ చేశారు సినిమాలో ఒక్కసారి మాట్లాడుకుందాం. ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకుందాం. పాజిటివ్స్ అంటే సూర్య యాక్టింగ్, టాప్ నాచ్ యాక్టింగ్, ప్రాణం పెట్టి యాక్ట్ చేసిండు మూవీ కోసం. సూర్య యాక్టింగ్ కానీ బాబీ డియోల్ యాక్టింగ్ కానీ చాలా బాగుంది. వీళ్ళ యాక్టింగ్ పరంగా వీళ్ళని అనేదే లేదు, అసలు ఏం అవసరం లేదు, అంత బాగా యాక్ట్ చేసారు. అండ్ మ్యూజిక్ అంటే బిట్స్ అండ్ పీసెస్, మళ్ళీ మొత్తం మ్యూజిక్ బాగుందా అంటే బాగాలేదు. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది కానీ ఆ డబ్బింగ్ చెప్పులు పోయినాయి. దాన్ని ఏమంటారు, ఇయర్ డ్రాప్స్ కొనుక్కొని వచ్చి వేసుకుంటే కానీ సెట్ అవ్వదు అన్నట్టుంది. నార్మల్గా ఒక్క డైలాగ్ అంటే ఒక్క డైలాగ్ కూడా నార్మల్గా చెప్పినట్టుండదు మూవీలో, ప్రతిదీ అరవడమే. మన జెర్సీ సినిమాలో ట్రైన్ దగ్గర ఆ సీన్ ఉంటాయి కదా, సేమ్ అదే అరుపు. ఆ అరుపునే మొత్తం మూవీ మొత్తం అరవడమే. నార్మల్గా డైలాగ్ డెలివరీ చేసింది ఒక్క డైలాగ్ కూడా లేదు. నాకు ఎందుకో పాజిటివ్స్ కంటే నెగిటివ్సే ఎక్కువ అనిపిస్తున్నాయి ఈ సినిమాలో. ఫస్ట్ స్టార్ట్ అయింది ఒక ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ నుంచి స్టార్ట్ అయింది. దాని తర్వాత ఒక 5 minutesలోనే మళ్ళీ 2024లో ఏం నడుస్తుందని చూపెట్టారు. ఒక 30 to 40 minutes మూవీ అయితే లేపేచ్చు, అసలు అవసరమే లేదా. ఫస్ట్ మూవీలో ఎంట్రీ సీన్స్, ఆ దిశా పటాని ఉన్న మోడర్న్ సూర్య ఆ క్రింజ్ సీన్స్, అసలు మూవీకి అవి పెద్ద మైనస్. ఫస్ట్ హాఫ్లో ఉన్న ఫస్ట్ హాఫ్ అసలు అవసరం కూడా లేదు సినిమాలో. ఎందుకు యాడ్ చేసిర్రు, అసలు ఎవరు అప్రూవ్ చేసిర్రు, ఎందుకు ఏంటో. ఇంత భారీ బడ్జెట్ సినిమా అన్నారు, తమిళ్ బాహుబలి అన్నారు, ఇట్లాంటి సీన్లు పెట్టుకొని మీరు బాహుబలి రేంజ్ హిట్ కొట్టాలంటే ఎట్లయితుంది చెప్పు. మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లోకి ఎంటర్ అవుతుంది ప్రీ ఇంటర్వెల్లోకి సినిమా, అప్పుడు మళ్ళీ బాగుంటుంది. ఓకే ఇంటర్వెల్ లాగా ఉంటుంది. మళ్ళీ ఇంటర్వెల్ తర్వాత కొన్ని సీన్స్ బాగుంటాయి, మొత్తం బాగుంటుంది. సెకండ్ హాఫ్ అంతా బాగుంది అన్నాను, కానీ సెకండ్ హాఫ్లో ఒక పార్ట్ బిట్స్ అండ్ పీసెస్, మళ్ళీ అది కూడా ఒక మొత్తం ఓవరాల్గా మూవీ మొత్తం చూసుకుంటే 2.5 hours మూవీలో ఒక 45 minutes నుంచి 1 hour మూవీ బాగుంటుంది చూడడానికి. మిగతాది యావరేజ్గా ఉంటే బాగుండేది, కాకపోతే చాలా చెత్తగా ఉంటుంది. మిగతాదంతా నార్మల్ కంటే బిలో యావరేజ్ ఉంటుంది. ఉండే సీన్స్ కొన్ని మంచి సీన్స్ అంటే నార్మల్ కంటే కొంచెం యావరేజ్గా ఉంటాయి సీన్స్. మొత్తం మీద సినిమా అంతా ఎట్లా తీసుకోపోయిందంటే, ఒక RRR సినిమాలో మన చిన్న పాప కోసం సినిమా తీసినట్టు మనకు తర్వాత పాప కోసమా ఇంత జరిగింది అని మనకు అనిపిస్తుంది. ఇందులో కూడా ఒక బాబు కోసం జరుగుతూ ఉంటుంది, కానీ అక్కడ సినిమా తీసింది ఆ యాక్షన్ సీన్స్ కానీ ఆ టేకింగ్ కానీ అదంతా వేరు, ఇక్కడ తీసింది అదంతా వేరు. అంత మంచి లొకేషన్స్, అంత గ్రాండ్యూర్ మేకప్స్, అంత కష్టమైన లొకేషన్స్లోకి వెళ్ళి ఈ స్టోరీ పట్టుకొని వాళ్ళందరినీ యాక్టర్స్ని అంత ఇబ్బంది పెట్టినట్టు నాకు అనిపించింది. వాళ్ళు అంత ప్రాణం పెట్టి యాక్ట్ చేసినప్పుడు సినిమా స్టోరీలో వర్త్ ఉండాలి కదా. సినిమా స్టోరీలో చూస్తున్నంతసేపు ఎమోషనల్గా కనెక్ట్ కాలేకపోయినాం. బేసిక్గా ఎమోషనల్ సీన్స్లో కూడా నవ్వుతున్నారు లోపల థియేటర్లో. అట్లాంటి సీన్లు రాసుకొని మీరు మళ్ళీ తమిళ్ బాహుబలి ఇట్లాంటివి అంటూ ఉంటే కొంచెం నవ్వొస్తూ ఉంటుంది. మళ్ళీ 1000 crores కొట్టాలంటే థియేటర్స్ కావాలి. థియేటర్స్లో ఓన్ లాంగ్వేజ్లో ఉన్న థియేటర్స్ కావాలి. వీళ్ళకి ఓన్ లాంగ్వేజ్లో ఉన్న థియేటర్స్ వచ్చినాయా? అమరన్ సినిమా మంచి నడుస్తుందని చెప్పి అరౌండ్ 45% ఆఫ్ థియేటర్స్ అనుకుంటా అమరన్ సినిమాకే ఉంచారు. మళ్ళీ అరౌండ్ ఒక 55 to 60% ఆఫ్ థియేటర్సే కంగువాకి ఇచ్చారు. ఈ థియేటర్స్ పెట్టుకొని హిందీ బెల్ట్లో కూడా తక్కువ, వాళ్ళు ఇంకా పాత సినిమాల్లో నడిపిస్తున్నారు. తెలుగు బెల్ట్లోనే ఇంకెక్కువ వస్తుందేమో అనిపిస్తుంది కంగువాకి. మార్నింగ్ 8 o'clock వెళ్ళినాం సినిమాకి. సినిమా థియేటర్ మొత్తం ఫుల్. తెలుగు ఆడియన్స్ నిజంగా గ్రేట్ అబ్బా. తెలుగు ఆడియన్స్ అంత పొద్దున అయినా కూడా తెలుగు డబ్బుడు మూవీ, తమిళ్ డబ్బుడు మూవీ అయినా కూడా అంత పొద్దున వచ్చి ఎంకరేజ్ చేస్తే మీరు ఇచ్చిన ప్రోడక్ట్ ఇది చెప్పుకుంటే బాగాలేదు. సినిమా అయితే నాకైతే నచ్చలేదు అంటే మొత్తం నచ్చలేదని కాదు, కొన్ని పీసెస్ అన్నీ తీసి పక్కన పెడితే నచ్చింది. కానీ ఓవరాల్గా సినిమాని కంపేర్ చేసుకుంటే టేకింగ్ అని ఏది నచ్చలేదు. అండ్ మోరోవర్గా క్లైమాక్స్లో ఒక క్యామియో ఉంటుంది, అది కొంచెం బాగుంది. ఎందుకంటే జనాలు
థియేటర్లో ఓ అని అరిచినప్పుడు ఒక మంచి మూమెంట్ ఉన్నప్పుడే అరుస్తారు. ఆ అరిచిందంటే ఒక సూర్య ఎంట్రీకి మళ్ళీ పోతే ఆ లాస్ట్లో వచ్చిన క్యామియో ఎంట్రీకి తప్ప మధ్యలో ఎక్కడ హై సీన్స్ అనేవి రాలేదు. నార్మల్గా ఇట్లా చూస్తూ ఉండిపోయాను సినిమాని మొత్తం. మరి కంగువా 2 అంటున్నారు, అది మరి వర్కౌట్ అవుతుందా కాదా, దీని రిజల్ట్ చూసిన తర్వాత దాన్ని తీస్తారు. ఎట్లాగో ఈ రిజల్ట్ ఎట్లాగో ఆబ్వియస్లీ పోతుంది. కాబట్టి సరిగా రేటింగ్లల్లో మూవీని చెప్పాలంటే నాకైతే ఒక 2.5/5. అది కూడా వాళ్ళ యాక్టింగ్ పర్ఫార్మెన్సెస్కి అంత టఫెస్ట్ లొకేషన్స్లో అంత టఫ్గా షూట్ చేసినందుకు తప్పించి మిగతా దీనికి నేను అంత రేటింగ్ ఇవ్వదలుచుకోలే. 2.5 అదే ఎక్కువ బేసిక్గా. ఇంకేమన్నా అడిగితే థియేటర్ దగ్గరికి పోతే 2 అని అంటారు. బ్యాక్ టు బ్యాక్ మళ్ళీ మట్కా సినిమా ఉన్నది, మళ్ళీ కాసేపట్లో మట్కా రివ్యూ కూడా పడుతుంది, చూసేయండి.